వెల్కమ్ బ్యాక్. గోల్డ్ స్టోన్ ప్రసాద్ వ్యవహారం చూస్తే కబ్జాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తుంది. ఇదేదో అక్రమార్కులు తమ బలం చూపించి బెదిరించి చేసిన కబ్జా కాదు. ఆ అక్రమానికి అధికారాన్ని తోడు చేసి దర్జాగా నొక్కేసిన వేల కోట్ల దందా. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల అండదండలుంటే ఏ స్థాయిలో భూ స్కాములు చేయొచ్చో ప్రపంచానికి ససాక్ష్యంగా చూపించిన అతిపెద్ద భూ కుంభకోణం. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతాయో చెప్పుకొచ్చిన స్కామ్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూ కుంభకోణం. మన దేశంలో సామాన్యులకు తెలియని విషయాలు చాలానే ఉంటాయి. అందులో ఒకటి ఈ భూమి చుట్టూ స్కాములు. చేతిలో ఎదురుగా పత్రాలు కనిపిస్తే ఎవరు చెప్పిన మాటైనా నమ్మేస్తారు. కాగితాల మీద ఉన్న నమ్మకంతో కోట్లు కూడా కుమ్మరించేస్తారు. ఇది ఒక్క సామాన్యులే కాదు, సంస్థలు బ్యాంకులు కూడా చేసే పని. అయితే ఇవన్నీ అక్రమార్కులు ఏదో గుట్టుచప్పుడు కాకుండా చేసే పనులు కాదు. అక్షరాల అధికారుల సాయంతో వారి అండదండలతో జరిగేవే. ఇలాంటి అక్రమాలకు రిజిస్ట్రేషన్ ఆఫీసులే కేంద్రమని తాజాగా బయటపడ్డ గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన భూ కుంభకోణం అద్దం పట్టింది. కళ్ల ముందే ఇన్నేసి అక్రమాలు జరుగుతుంటే ఎవ్వరూ పట్టించుకోరా? అధికారులేం చేస్తున్నారు అన్న అనుమానం రావచ్చు. అయితే వినండి, ఈ కబ్జాల భాగోతం ఒక ల్యాండ్ 4-5గురికి అమ్మటం, ఈ భూభాగోతాలన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కేంద్రంగానే సాగుతాయి. నగరంలో జరిగే 90% అక్రమ లావాదేవీల్లో రిజిస్ట్రేషన్ శాఖల ప్రమేయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వాళ్ల ప్రమేయం లేకుండా ఏ ఒక్క అక్రమం కూడా జరగదు. నిజానికి ఇలాంటి వాటిని పరోక్షంగా ప్రోత్సహించేది కూడా సదరు శాఖ అధికారులే. రిజిస్ట్రేషన్లో ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసు ఒక అక్రమాల పుట్టాలనొచ్చు. ప్రతి దానికి పర్సంటేజీలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఎవరు దాని మీద చర్య తీసుకుంటలేరు. గట్టిగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ వాళ్ళు రేడ్ చేయడం ఇటువంటివి జరగాల. తర్వాత ఈ ఆఫీసులు రేడ్ చేయడం కాకుండా ఎక్కడైతే సబ్ రిజిస్ట్రార్ మీద అవినీతి ఆరోపణలు ఉంటే ఆయన ఇల్లు కూడా సోదా చేయాలా. వీళ్ళు ఆఫీసులో దొరకరు, వీళ్ళు చేసే తప్పులు ఇంట్లో ఆస్తి రూపంగా దొరుకుతారు. కాబట్టి పెద్ద ఎత్తున రేడ్స్ చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా మొన్న ఒక దినం 2 దినాలు ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్స్ఫర్స్తో ఏమి కాదు, ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మళ్ళీ దాంట్లో కావాల్సినంత అవినీతి జరిగింది. పెద్ద అధికారులకు డబ్బు చెల్లించి ఈ ట్రాన్స్ఫర్స్ మనం కావాలనుకున్న జాగాలకు పోయినారని చెప్పి దాంట్లో కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి దీనికి ఒక సమయం ఆసన్నమైంది. పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తమ పరిధిలో ఖాళీ స్థలాలు, రెవెన్యూ భూములు ఎక్కడెక్కడున్నాయో గుర్తిస్తారు. అయితే ఆ భూముల వివరాలను కాసులకు కక్కుర్తిపడి గోల్డ్ స్టోన్ ప్రసాద్ లాంటి రియల్టర్లు, కొందరు రాజకీయ నాయకులకు తెలియజేస్తారు. ఈ వివరాలతో వాళ్లు వెళ్లి సదరు భూముల్ని కబ్జా చేస్తారు. ఈ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తమ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారు. ఇలా ఒకరు కాదు, గతంలో ఆ భూములకు 4-5 ఓనర్లు ఉన్నట్లు పత్రాలు సృష్టిస్తారు. కొన్ని భూములు ఎప్పుడో నిజాం ప్రభువులు తమకు రాసిచ్చినవని, ఈనాం భూములని, ఇలా రకరకాల పత్రాలు సృష్టించి మొత్తంగా ఆ భూముల్ని మింగేస్తారు. కొందరు ఈ విషయం బయటకు పొక్కేలోగా దానికి పర్మిషన్లు తెచ్చుకొని ప్లాట్లు వేసి అమ్మేస్తారు కూడా. ఇంకొందరు వాటిలో అపార్ట్మెంట్లు, విల్లాలు కూడా కట్టేసి అమ్మేస్తారు. అధికారుల అండదండలుండి పాలకులు కొద్దిగా కళ్లు మూసుకుంటే చాలు తిరిగి ప్రభుత్వానికి కూడా అమ్మేస్తారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసింది కూడా ఇదే. మొత్తంగా రెవెన్యూ అధికారుల సాయం లేకుండా ఇలాంటి భూదందాలు చేయటం కుదరదని తాజా వ్యవహారం బయటపెట్టింది. ఇప్పుడు బయటపడిన స్కామ్ లో ప్రధాన పాత్రధారి మాత్రం కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇక 2 రాష్ట్రాల్లో ఇలాంటి శ్రీనివాసరావులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా రాజధాని నగరాల్లో ఇలాంటి భూ అనకొండలకు కొదువే లేదు. ప్రభుత్వ భూ రికార్డుల్లో ఉన్న లోపాల్ని ఆసరాగా చేసుకుని వీళ్లు ఇలా మొత్తంగా 100 ఎకరాల భూమిని మింగేశారు. ఇప్పటికీ రెవెన్యూ రికార్డులుగా దశాబ్దాల కిందటి బూజు పట్టిన పత్రాలే ఆధారంగా ఉంటూ రావడంతో అక్రమార్కులు అధికారుల అండతో రెచ్చిపోతున్నారు. వాస్తవానికి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు నిర్వహించిన సర్వేల ఆధారంగా ఉన్న భూముల రికార్డులే ఇప్పటికీ ఆధారంగా ఉంటున్నాయి. వీటిని ప్రామాణికంగా తీసుకుని గడచిన 60 ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. భూమి టైటిల్స్ అంతా అయ్యేటప్పటికీ సగానికి సగం లిటిగేషన్ కోర్టులో ఉందండి. అది డిస్ట్రిక్ట్ కోర్టు అందామా, హైకోర్టు అందామా, సుప్రీంకోర్టు అందామా అంటే ఈ కోర్టులో తేలేంత వరకు మధ్యలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా ఈజీగా కళ్ళు మూసుకొని చేసేయచ్చు. మీరు ఎలా జరుగుతుంది అనుకున్నారు కదా, దీనికి ముఖ్య కారణము కోర్టులో ఉండే లిటిగేషన్. బిగ్గెస్ట్ లిటిగెంట్ ఎవరంటే గవర్నమెంట్.
ప్రతిదానికి ఇది నా ల్యాండ్ అని చెప్పి అనడము, అది నిజాం ఇచ్చాడా లేకుంటే పాపం వాళ్ళు కొన్నారా, జమీందారు కొన్నాడా, రాజు కొన్నాడా అని చూసుకోకుండా వెళ్ళిపోవడము, వీళ్ళు అసలు ఓనర్లు కోర్టుకు వెళ్ళిపోవడం. లేకుంటే 500 సంవత్సరాల కిందట అన్నమాచార్య భూములు కూడా ఇప్పటికీ సుప్రీంకోర్టు తేలుతుందంటే ఏమనుకోవాలి మనం? కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళు ఏమైనా క్యూ సిస్టమ్ ఫాలో అవుతారా? ఏది ఇంపార్టెంట్ ఇష్యూ, ఏది రెవెన్యూ మ్యాటర్, ఏది ట్యాక్స్ మ్యాటర్, ముందు మనం దాన్ని సెటిల్ చేస్తామనుకుంటారా? కాదు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో పేరుకుపోయిన ఈ లోపాల్ని అధికారుల సాయంతో కొందరు తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. దీనికి తోడు పట్టణ ప్రాంత భూములకు రికార్డ్ ఆఫ్ రైట్స్ తరహా చట్టం లేకపోవటం కూడా అక్రమార్కులకు వరంగా మారింది. రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడు ఆ భూమి సర్వే నెంబరు రెవెన్యూ రికార్డులో లేనప్పటికీ దాన్ని రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు ఉండటం కూడా ఈ భూబకాసురులకు కలిసి వస్తోంది. నిజానికి సర్వే నెంబర్ 425 అన్న భూమి వివరాలు రికార్డుల్లో ఉన్నాయనుకోండి. ఇక ఇదే స్థలం పేరుతో సర్వే నెంబర్ 425A పేరుతో మరో సర్వే నెంబర్ ఉందని చెప్పి ఆ పక్కనే ఉన్న భూమిని రిజిస్టర్ చేయిస్తున్నారు. అధికారులు కాసులకు కక్కుర్తిపడి క్షేత్రస్థాయిలో తనిఖీ లేకుండానే రిజిస్టర్ చేసేస్తున్నారు. ఈ దారిలోనే గోల్డ్ స్టోన్ ప్రసాద్ హైదరాబాద్ నడిబొడ్డున మియాపూర్లో ఉన్న 698 ఎకరాల భూమిని అప్పనంగా తనకు కావాల్సిన వాళ్ల పేరు మీద రాయించుకున్నాడు. రిజిస్ట్రార్లను తన వైపు తిప్పుకున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ శేర్లింగంపల్లి మండలంలోని మియాపూర్లో ఉన్న 693 ఎకరాల ఈ ప్రభుత్వ భూమిని తన పేర రాయించేసుకున్నాడు. నిజానికి ఈ భూములు మూసాపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయి. కానీ అక్కడైతే తమ పన్నాగం పారదన్న ఆలోచనతో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో మాట్లాడి అక్రమాలకు తెరలేపారు. రాచకొండ శ్రీనివాసరావు అండతోనే ఈ మొత్తం స్కామ్ నడిచింది. కావాలనే రూల్స్ కు విరుద్ధంగా శ్రీనివాసరావు ఈ రిజిస్ట్రేషన్ బుక్ నెంబర్ 1 బదులు బుక్ 4లో నమోదు చేశారు. అంతేకాదు ఈ స్థలం తాలూకా విక్రయ ఒప్పంద పత్రాలు 11 నెలలుగా పెండింగ్ లో ఉన్నా పట్టించుకోలేదు. ఇలా అడుగడుగున గోల్డ్ స్టోన్ ప్రసాద్ కి రిజిస్ట్రార్ అనుకూలంగా వ్యవహరించడంతో ఇంత పెద్ద భూ కుంభకోణం అంత గుట్టుగా జరిగిపోయింది. ఈ స్కామ్ లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ సహా నిందితులకు సహకరించినందుకు గాను ఆయనకు అక్షరాల 50 కోట్లు ముట్టిందంటే ఈ శాఖలో ఏ స్థాయిలో స్కామ్లుంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక్క శ్రీనివాసరావే కాదు, 2 రాష్ట్రాల్లో ఇలాంటి కంత్రి రిజిస్ట్రార్లు లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన ఒక అధికారే ఇలా అక్రమార్కులతో కుమ్మక్కై వేల కోట్ల భూముల్ని వారికి కట్టబెట్టారంటే ఇక మిగిలిన 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.